పహల్గామ్ అటాక్‌లో ఉగ్రవాదులు మన ఇండియన్ ఇంటెలిజెన్సీకి చిక్కకుండా వాడిన ఒక యాప్. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడి గురించి ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటుంది. అసలు వాళ్ళు ఎలా వచ్చారు? ఎలా ప్లాన్ చేశారు? ఎవరు వాళ్లకు సహకరించారు? అనే కోణంపై ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇది చేసింది టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు. వాళ్ళను వదలమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ దాడులకు సంబంధించి ఒక ముఖ్యమైన ఆధారాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదులు పహల్గామ్ అడవుల్లో దాక్కొని ఉన్నా కూడా పర్యాటకులు రద్దీగా ఉన్న ప్రదేశాన్ని ఈ యాప్ అనేది ట్రాక్ చేస్తుందట. ఒక అప్లికేషన్ వాడటంతోనే ఎక్కువగా రద్దీగా ఉన్న ప్రదేశాలు అండ్ ఈ యాప్లో ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయట. వాళ్ళ కమ్యూనికేషన్కి సంబంధించి వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అనేది కూడా ఉందంట. ఈ యాప్ పేరే అల్స్పన్ క్విష్. ఈ యాప్ వాడుతున్నారు ఉగ్రవాదులు. గతంలో కూడా జమ్మూ కాశ్మీర్లో అడవుల్లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు ఈ యాప్నే వాడటం జరిగింది. ఈ యాప్ భారతీయ నిఘా వర్గాలు ట్రాక్ చేయలేని విధంగా పాక్ సైన్యం మద్దతుతో ఈ యాప్ని రూపొందించారు. ఈ యాప్ని ఎలా వాడాలి, దాని ద్వారా మనం రద్దీగా ఉన్న ప్రదేశాన్ని ఎలా తెలుసుకోవాలి అనే ట్రైనింగ్ కూడా పక్కాగా ఇచ్చి ఈ దాడులకు పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం పహల్గామ్ మినీ స్విట్జర్లాండ్లో ఈ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడి 28 మందిని చంపేశారు. 20 మందికి పైగా గాయాలు పడ్డారు. ఈ ఉగ్రదాడుల తర్వాత మన ప్రభుత్వం పాకిస్తాన్పై ప్రతీకారం మొదలుపెట్టింది. సింధు నది జల ఒప్పందం అమలును వెంటనే నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పాక్ ఇండియా మధ్య కొనసాగే రాకపోకలకు చెక్ పోస్ట్ కూడా బంద్ చేసింది. పాక్ వీసాలను నిషేధించింది. ఇంకా మరిన్ని కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పింది. ఈ ఉగ్రదాడులకు పాల్పడిన వాళ్ళే కాదు, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళను కూడా వదలమని చెప్పేసి ఇండియన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి సస్పీషియస్ యాప్స్ ఎవరి ఫోన్లో అయితే ఉంటుందో వాళ్లకు దూరంగా ఉండండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.